ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పక్క నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తుల పెత్తనం కొనసాగదని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. మండల పార్టీ వ్యవహారాలలో కమలాకర్ రెడ్డి జోక్యం లేకుండా చేస్తామన్నారు. తన రాజకీయం ఏ విధంగా ఉంటుందో మండల ప్రజలందరికీ స్పష్టంగా తెలుసన్నారు. అన్ని పార్టీలలో తన అభిమానులు ఉన్నారని, ప్రెస్టేజీకి వస్తే 2 నెలల్లో రాజకీయంగా చక్రం తిప్పుతానని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్టీ పటిష్టంగా లేదన్నమాట వాస్తవమేనని, త్వరలో అన్ని సెట్ చేస్తామన్నారు. ఎవరు కమలాకర్ వస్తాడో వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, అవి కూడా కట్ చేస్తాం, అవసరమైనప్పుడే వస్తాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకేం సలహా చెప్తున్నా, నేను బయట ఉంటుండే ఎక్కువగా పర్మిషన్తో బయట ఉంటున్నాను. అవసరమైతే బుచ్చి మండలం రాజకీయాలు నడపాలంటే 2 నెలలు సార్లు నాకు చక్రం చెప్తాను. అన్ని పార్టీల్లో నా అభిమానులు ఉన్నారు, మీరు బొమ్మలు చేస్తాము, ఏదో మునిగిపోదా చేస్తా ఉన్నారు. మీకు తెలీదా నా సంగతి? ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పచెప్తారు. అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో 95% విజయకేతనం స్థానిక సంస్థల్లో, పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది. ఆ విధంగా ఎమ్మెల్యే అడుగుజాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూడా కొంతమంది బొంకులు కాడు చెప్పుకుంటూ ఉంటారు. సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసింది. పక్కగా పెట్టిన సమస్యలే లే. ప్రతి విషయం ఎవరికి ఏ పదవియాలు ఉన్నాయి కానీ ముందు నాతో సంప్రదించుకోవు. కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, ఇస్తారు. అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి. కార్యకర్తలందరూ క్రమేణా ఒకరికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలా. ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాతలు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయడం భావ్యం కాదు. దొడ్లోళ్ళ కంచుకోటలో గెలిపిస్తున్నాము, మేనకోళ్ళు కంచుకోటలో గెలిపిస్తున్నాము. రేపు పార్టీలో చేరుతాడు మా సీనియర్ మల్లన్న. రాగారి నగర్లో కూడా ఆయన కాంగ్రెస్లో పోతే గెలిపించాను నేను. రాజకీయాలు చాతగా కాదు. తర్వాతనే కొంతమంది ఇబ్బంది పెట్టారు, నాకు తెలుసు. ఇబ్బంది పెట్టింది మారద్దామని. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్ ఉంది, అదే తొందరలో జరుగుతాయమ్మా. సభ్యత్వాలు చేసుకోవాలా, గ్రామ కమిటీలు చేసుకోవాలా, మండల కమిటీలు చేసుకోవాలా. అది చెప్పిన తర్వాత రాగింది. లేకపోతే కొంతమంది మార్చాలని ఉండింది. వాళ్ళకి వ్యాపారాలు పాపం ఈ పట్టణాల మంచి వాళ్ళు చూసుకోవాలి. కొడవూరులో కూడా పార్టీ పటిష్టంగా ఉందని నేను చెప్పను, ఉంది. కానీ అక్కడ సరైన నాయకుడిని ఎన్నుకున్న దాకా కొంత వెయిట్ చేయాలి. ఈ పిచ్చి మండలంలో కూడా ఉన్నారు నాబట్టోళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు నాకు పెత్తనం కావాలంటే ఇదారా. ఇప్పుడు మనం బయటకు చేస్తా ఉన్నాం, తీని ఎవరిని పెట్టాలనేది కూడా చర్చకు వచ్చింది. మంచి వాళ్ళని చూసి పెడతాం, కోఆర్డినేషన్ చేస్తాం. వారానికి 2 రోజులు ఏడనే ఉంటాను గ్రామాల్లో తిరగతా. అందరినీ ఇప్పుడు చేరేవాళ్ళని, అప్పుడు చేరేవాళ్ళని, పాత వాళ్ళని అందరినీ సమన్వయపరిచే బాధ్యత మాకు కూడా ఉంది. సమన్వయపరిచే శక్తి ఉంది. ఏ ఇబ్బంది లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.